హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉండే పొట్లకాయ శనగపప్పు కూరని ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ఈ పొట్లకాయ కూరకి మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు పెట్టుకోవడానికి కొంచెం పోపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పోపు ఆనియన్ మంచిగా వేగిన తర్వాత మనం ముందే పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా మంచిగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఇదంతా మగ్గిపోయిన తర్వాత పొట్లకాయ చాలా ఈజీగా మగ్గిపోతుంది కదండి. అందుకోసమనే మనం శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. పొట్లకాయ ఇలా మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇట్లా కర్రీలో వేసుకొని కొద్ది కొద్దిగా మొత్తం కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఈ పప్పులతో కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 2 టమాటాలను కూడా మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా మనకి మంచిగా మగ్గిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. మొత్తం చాలా బాగా మగ్గిపోతుంది కదా. ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ మనం మంచిగా కారం మొత్తం కూరలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కూర వాసన పోయిన తర్వాత చూసారు కదా, కొద్దిగా అడుగంటుతుంది. ఇలా అడుగంటకుండా మనకు గ్లాసు 100 ml వాటర్ అనమాట, వాటర్ పోసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఇందులో వాటర్ పోయడం వల్ల కూడా ఏంటంటే మనకి పప్పు ఎక్కడైనా నానకపోయినా మంచిగా ఉడికిపోతుంది పప్పు. ఇది సగం అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టానండి. ఇలా పట్టడం వల్ల, కొబ్బరి వేయడం వల్ల గ్రేవీ కూడా మంచి చిక్కగా వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలోకి. ఇందులో కొత్తిమీర వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.